أعوذ بالله من الشيطان الرجيم. بسم الله الرحمن الرحيم. قال عيسى ابن مريم اللهم ربنا أنزل علينا مائدة من السماء تكون لنا عيدا لأولنا وآخرنا وآية منك وارزقنا وأنت خير الرازقين. قال الله إني منزله عليكم فمن يكفر بعد منكم فإني أعذبه عذابا لا أعذبه أحدا من العالمين. وإذ قال عيسى ابن مريم أنت قلت للناس اتخذوني وأمي إلهين من دون الله قال سبحانك ما يكون لي أن أقول ما ليس لي بحق إن كنت قلت فقد علمت تعلم ما في نفسي ولا أعلم ما في نفسك إنك أنت علام الغيوب. ما قلت لهم إلا ما أمرتني به أن اعبدوا الله ربي وربكم وكنت عليهم شهيدا ما دمت فيهم فلما توفيتني كنت أنت الرقيب عليهم وأنت على كل شيء شهيد. عیسیٰ ابن مریم نے اللہ سے دعا کی، اے اللہ، اے ہمارے پروردگار، ہم پر آسمانوں سے کھانا نازل فرما کہ وہ ہمارے لیے یعنی ہم میں جو اول ہیں اور جو بعد میں ہیں سب کے لیے یہ خوشی کی بات ہو جائے اور تیری طرف سے ایک نشانی ہو جائے تو ہم کو رزق عطا فرما دے، تو سب عطا کرنے والوں سے زیادہ اچھا ہے۔ اللہ تعالیٰ نے فرمایا کہ میں وہ کھانا تم لوگوں پر نازل کرنے والا ہوں، پھر جو شخص تم میں سے اس کے بعد کفر کرے گا تو میں اس کو ایسی سزا دوں گا کہ وہ سزا دنیا جہاں والوں میں سے کسی کو نہ دوں گا، اور وہ وقت بھی قابل ذکر ہے کہ جب اللہ تعالیٰ فرمائے گا اے عیسیٰ ابن مریم علیہ السلام، کیا تم نے ان لوگوں سے کہا تھا کہ مجھے میری ماں کو بھی اللہ کے علاوہ معبود قرار دے لو؟ یعنی عیسیٰ عرض کریں گے تو پاک ہے، مجھے کسی طرح لائق نہیں تھا کہ میں ایسی بات کہتا جس کے کہنے کا مجھے کوئی حق نہیں۔ اگر میں نے کہا ہوگا تو تجھے اس کا علم ہوگا، تو میرے دل کے اندر کی بات بھی جانتا ہے، جو کچھ تیرے نفس میں ہے میں اس کو نہیں جانتا، تمام غیبوں کا جاننے والا تو ہی ہے، اللہ ہے۔ میں تو اس سے اور کچھ نہیں کہا مگر صرف وہی جو تو نے مجھے حکم فرمایا تھا، تم نے اللہ کی بندگی اختیار کرو، تم اللہ کی بندگی اختیار کرو جو میرا بھی رب ہے اور تمہارا بھی رب ہے۔ میں ان پر گواہ رہا جب تک کہ ان میں رہا، پھر جب تو نے مجھے اٹھا لیا تو ہی ان پر نگہبان تھا اور تو ہر چیز کی پوری خبر رکھتا ہے۔ یہ آیت لو عیسیٰ پروکتا صلی اللہ علیہ وسلم
అల్లాహతో మాట్లాడుతున్నారు. అల్లాహతో మాట్లాడుతున్నారు. ఏం మాట్లాడుతున్నారు? ఏ అల్లా, మాకు ఈ దునియాలో పైనుంచి మీరు రిజక్ అతా ఫర్మా అన్నారు. తిండి అతా ఫర్మా అన్నారు. ఇట్లా అందరికీ తెలిసారా అల్లాహ్ తబారక వ తఆలా భూమి కింద లేకుంటే కూడా పైనుంచి కూడా తినిపించి చూపిస్తారని. మాకు చూడనీకి భూమి కష్టపడుతున్నారు, కింద నుంచి వస్తుంది చూడనీకి. కానీ ఇది కళ్ళది, ఇది తప్పు. ఇది అల్లాహ్ తబారక వ తఆలా ఒక మార్గం చూపిస్తున్నారు. భూమి పండించడంలో అది అల్లాహ్ పండిస్తున్నారు. భూమిలో ఏమిది లేదు పండించడానికి. అల్లాహ్ అది ఒక మార్గం. అది లేకుంటే కూడా అల్లాహ్ తబారక వ తఆలా పండి చూపిస్తారు. చెట్లు ఉంది, ఒక మామిడికాయ చెట్టు ఉంది, అవి చెట్టు ఉంది. ప్రతి సంవత్సరం చెట్టు నుంచి ఇది వస్తాయి. ఫస్ట్ పువ్వు వస్తాయి, దాని తర్వాత దానికి ఇది వస్తాయి. పై ముందర కూడా ఎన్నో ఉన్నాయి చెట్టు. అది పండి చూపిస్తున్నారు, అల్లాహ్ తబారక వ తఆలా చూపిస్తున్నారు. అట్లాగే ఈసా ప్రవక్త అసలు దువా చేసినారు. ఏం చేస్తున్నాం? మనకి ఆకాశంకి మనకి తిండి ఇచ్చి చూపెడుతున్నారు. వేరే వాళ్ళు కూడా అల్లాహ్ తబారక చూడాలని. తో అల్లాహ్ తబారక వ తఆలా ఏం చేసినారు? నేను పైనుంచి చూపిస్తా చూడండి. అట్లాగే అల్లాహ్ తబారక వ తఆలా ఆకాశం నుంచి చూపించినారు, తిండి ఇచ్చినారు. దాని తర్వాత ఏం చెప్పినారు? ఈ తినిన తర్వాత మీరు నా ఫర్మాన్ చేశారనుకోండి, నేను ఏం శిక్ష ఇస్తా అంటున్నారు. కథనా శిక్ష మీ తప్ప ఎవరికి ఇలాంట ఇస్తా నేను. ఎందుకంటే నేను ఇచ్చిన తర్వాత తినిన తర్వాత శుక్రు చేయాలా, నాది ఇబాదత్ చేయాలా. నా ఫర్మాన్ చేస్తే నేను శిక్ష కూడా నేనేక నాకు అలా అర్హత ఉంది అంటున్నారు అల్లాహ్ తబారక వ తఆలా. ఇంకోటి ఏం చెప్తున్నా, ఆ మాట కూడా మీరు గుర్తు చేసుకున్నట్టున్నారు. యాని మీరు ఈసా ప్రవక్త మరియం కొడుకు మీకేమైనా చెప్పినారా నేను అల్లాహ్ కొడుకు అని? చెప్పలే. మీరు ఎందుకు పూజిస్తున్నారు అంటున్నారు. అల్లాహ్ కొడుకు ఎందుకు అంటున్నారు? ఈసా ప్రవక్త కానీ ఆ కొడుకు కాదు. అల్లాహ్ తబారక వ తఆలాకి కొడుకు అవసరంలే, బిడ్డ కూడా అవసరంలే, ఏం అవసరంలే. అల్లాహ్ వరావులు వరా. ఇవి అన్నితో అల్లాహ్ తబారక వ తఆలా శుభ్రత ఉండాలి. కొడుకులు, బిడ్డలు ఏం అవసరం లే. అల్లాహ్ తబారక ఈ మనుషులకి అవసరం, మనుషుల్ని అన్నీ అవసరం, కానీ అల్లాహకి అవసరం లే. అల్లాహతో నేను ఈసా ప్రవక్త చెప్తున్నారు, నేను దీంతో అన్నీ నేనేం చెప్పలేదు అట్లాంటి మాటలు వీళ్ళందరూ పెట్టుకున్నారు అట్లాగే అంటున్నారు. మీరు ఈ అందరితో ఇది ఉన్నారు, శుభ్రత ఉన్నారు మీరు. నేను అట్లాంటి మాటలు చెప్పాను అంటున్నారు. మీరు ఏం చెప్పినారో అదే నేను చెప్పేది. నా గుండె లోపల ఉంది నువ్వు మీరు తెలుసుకుంటారు అంటున్నారు. ఎవరు? ప్రవక్త, ఈసా ప్రవక్త. నా గుండె లోపల ఏముంది అది కూడా మీరు కనుక్కుంటారు, కానీ మీ గుండెలోనే నేను కనుక్కోలేను అంటున్నారు. నాకు అది విద్య లేదు అంటున్నారు ప్రవక్త, ఈసా ప్రవక్త అలైహిస్సలాం. తమాం అన్నీ మీకే విద్య ఉంది, మా దగ్గర విద్య మీ ఇచ్చే విద్య నాకు ఉంది, కానీ నా కాడ విద్య ఏది లేదు, ఎక్కువ లేదు అంటున్నారు. అట్లా అంటున్నారు. అల్లాహ్ తబారక వ తఆలా నాది ఎట్లా రబ్ ఉందో అల్లా, మీ కూడా ఒక రబ్, మీ కూడా అల్లానే. అందరూ అల్లాహతోని పూజించేది, అల్లాహ్ తప్ప ఎవరు పూజించలేరు అంటున్నారు అల్లాహ్ తబారక ఈసా ప్రవక్త. అల్లాహ్ తబారక వ తఆలా అన్నీ చూస్తున్నారు అంటున్నారు. అన్ని దానిక ఖబర్ అన్నీ చూస్తున్నారు. అన్ని దానికి ప్రపంచం అన్నీ అల్లాహ్ తబారక వ తఆలా ఏ మనిషి ఏం చూస్తున్నారు, దునియాలో ఏమవుతుంది అన్నీ అల్లాహ్ తఆలాకి ఖబర్ ఉంది, అన్నకి తెలుస్తుంది. అందుకోసం మేము మంచిగా ఉండాలా,
అల్లాతో షిర్క్ చేయకూడదు. అల్లాతో నమాజ్ చేసేది అల్లా కోసం, రోజా ఉండేది అల్లా కోసం, కలమా చదివేది కూడా అల్లాకి విశ్వాసం కోసం. అందుకని వేరే అల్లా తప్ప ఎవరు పూజించలేడు. అల్లా పెద్ద విద్య ఉండేవాడు. అల్లా దగ్గర చాలా పెద్ద విద్య ఉంది. మా దగ్గర ఏం విద్య లేదు, మీ ఏం చేయగలలేరు. अल्लाह हुक्म ते नहीं तुंदी अल्लाह से दुआ है कि मिन बात अमल करने की तौफीक अता फरमाए। सुभान अल्लाह बिहम्दी सुभानक अल्लाहुम्मा बिहम्दिका अशहदु अल्ला इलाहा इल्ला